హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ల గురించి తెలుసుకుందామండి. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్ 6 నెలల నుంచి 10 సంవత్సరాల దాకా రికరింగ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు ఈ టేబుల్లో ఉంచామండి. అందులో 3 ఇంట్రెస్ట్ రేట్లు హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు రికరింగ్ డిపాజిట్లో ఈ 3 స్లాబుల్లోనే ఉందండి. అలాగే నాన్ సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి 0.5% వేరియేషన్ ఉందండి. కొంచెం ఈ టేబుల్లో గమనించగలరు. సపోజ్ మనం 18 నెలలు తీసుకున్నానండి. ఈ టేబుల్లో మనం నెలకి 1000 రూపాయలు ఆర్డీ వేద్దాం అనుకున్నాం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో. టోటల్గా ఈ 18 నెలలకి మనం 18,000 ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే మనం 18 నెలలు కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు వచ్చే వాల్యూ 19,141. అలాగే సీనియర్ సిటిజన్స్కి వచ్చే వాల్యూ 19,218 రూపాయలు. సపోజ్ 24 నెలలకి ఇన్వెస్ట్ చేద్దామని నేను అనుకున్నాను. నెలకి 1000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేద్దామని నేను అనుకున్నాను. సో 24 నెలలకి మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 24,000 అవుతుంది. 24 నెలల తర్వాత మనకు వచ్చే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి నాన్ సీనియర్ సిటిజన్స్కి అయితే 26,019 రూపాయలు అవుతుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 26,157 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం 24 నెలలకి ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకి ఆర్డీ రూపంలో 26 నెలలకి సరిపడే అమౌంట్ అనేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇస్తుంది. నెలకి 1000 రూపాయలు చొప్పున 60 నెలలకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నాన్ సీనియర్ సిటిజన్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ టోటల్గా 60 నెలలకి 60,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ టోటల్గా 60 మంత్స్ అంటే 60 నెలల తర్వాత మనకు వచ్చే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుందంటే నాన్ సీనియర్ సిటిజన్స్కి 71,927 రూపాయలు అవుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి 72,882 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ టోటల్గా మనకి 11,927 రూపాయలు నాన్ సీనియర్ సిటిజన్స్ ప్రాఫిట్ పొందారు. అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ 12,882 రూపాయలు ప్రాఫిట్ పొందారు. ఈ టేబుల్ కనుక మనం క్లియర్గా గమనించినట్లయితే 6 నెలల నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాల దాకా 1000 రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అవి 6 నెలల నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాల దాకా అమౌంట్ ఎలా మారుతుందో చూపించాం. అలాగే నాన్ సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి వేరియేషన్ కూడా అమౌంట్లో చూపించడం జరిగింది. సో వీలైతే నేను ఒక స్క్రీన్ షాట్ కింద తీసుకోండి. ఈ టేబుల్లో డిఫరెంట్ అమౌంట్స్ ప్లస్ డిఫరెంట్ టెన్యూర్ కూడా తీసుకోవడం జరిగింది. సపోజ్ 1000 రూపాయలు 5 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం 5 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 60,000 అవుతుంది. సో టోటల్గా మనకు వచ్చే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 71,927 రూపాయలు అవుతుంది. అలాగే 5,000 ప్రతి నెల అలా 5 సంవత్సరాల తప్పున ఇన్వెస్ట్ చేయగలిగితే టోటల్గా మన ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ కలిపి మనకి 3,59,629 రూపాయలు వస్తుంది. అలాగే 10,000 ప్రతి నెల చొప్పున 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలిగితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనకి 6 లక్షలు అవుతుంది. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 7,19,259 రూపాయలు అవుతుంది. అలాగే ప్రతి నెల 20,000 చొప్పున 5 సంవత్సరాలకి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు అవుతుంది. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మనకి 14,38,516 రూపాయలు అవుతుంది. అలాగే ప్రతి నెల 30,000 చొప్పున 5 సంవత్సరాలకి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే టోటల్ మన ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు అవుతుంది. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 21,57,772 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ 5 సంవత్సరాల పీరియడ్ ఎందుకు తీసుకున్నానంటే బయట ఎక్కువ మంది ఈ రికరింగ్ డిపాజిట్ ఆర్డీ వేసినప్పుడు 5 సంవత్సరాల పీరియడ్నే ఎక్కువ చూస్ చేసుకుంటారు. రికరింగ్ డిపాజిట్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇండియా పోస్ట్, అంటే మన లోకల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులు అండి. పోస్ట్ ఆఫీస్లో ఏమవుతుందంటే
క్యూ అనేది నిరంతరం ఎప్పుడూ ఉంటుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ను పోస్ట్ ఆఫీస్కి తేడా ఏంటంటే, సపోజ్ మీరు 5 ఏళ్ళు ఆర్డీ వేసారనుకోండి, పోస్ట్ ఆఫీస్లో 5 ఏళ్ళకి పేమెంట్ అనేది లాక్ అయిపోతుంది. మధ్యలో మీరు అమౌంట్ తీసుకోవడానికి కుదరదు. అదే ఐడిఎఫ్సి బ్యాంక్లో మీరు 5 ఏళ్ళకి ఆర్డీ వేస్తే కనుక మీకు థర్డ్ ఇయర్లో ఏమన్నా అమౌంట్ అవసరమైతే మొబైల్ యాప్లో క్యాన్సిల్ ఆర్డీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కనుక క్యాన్సిల్ చేస్తే కనుక నెక్స్ట్ సెకండ్లో మనకి అమౌంట్ అనేది అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. సో ఐడిఎఫ్సి ఆర్డీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. మనం గంటల తరబడి డిపాజిట్కి లైన్లో నుంచోవాల్సిన పని ఉండదు. అలాగే విత్డ్రా అప్పుడు లైన్లో ఉంచవలసిన పని ఉండదు. సో టైం సేవ్ అవుతుంది. అలాగే అకౌంట్ అనేది కూడా మనకి ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ నచ్చి మీరు ఆర్డీలో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, నా పేరు కార్తిక్ అండి. నేను ఏఆర్ఎం లయబిలిటీస్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.